కార్పొరేట్ కల్చర్లో ప్రతిదీ క్లాస్గా ఫాస్ట్గా ఉంటుంది. చివరకు క్రైమ్ కూడా క్లాస్గానే ఫిక్స్ అవుతుంది. మూడో కంటికి తెలియకుండా మర్డర్లు జరుగుతుంటాయి. ఎలాంటి డీలింగ్స్ అయినా సీక్రెట్గా సాగిపోతుంటాయి. నేరం జరగనంత వరకు కార్పొరేట్ ఆఫీస్ అద్దాల మేడలా కనిపిస్తుంది. వన్స్ క్రైమ్ జరిగాక మిర్రర్ మెరుపుల వెనక సాగుతున్న తంతు వెలుగులోకి వస్తుంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జరిగిన దారుణమే ఇవాల్టి ఎపిసోడ్. అప్పటి వరకు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి ఉద్యోగులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆ మర్డర్ తర్వాత మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కొందరు అయ్యో పాపం అన్నారు, కొందరు తగిన శాస్తి జరిగిందన్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కార్పొరేట్ కల్చర్ అట్టడుగు స్థాయికి దిగజారుతోంది అనడానికి ఈ కథే బెస్ట్ ఎగ్జాంపుల్. హైటెక్ సిటీ శివార్లో ఓ మర్డర్ జరిగిందని తెలియడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగారు. గోపి, ఈ మర్డర్ చూస్తుంటే నీకేమనిపిస్తోంది? సార్, నా అంచనా ప్రకారం ఈమెను ఎవరో ఇక్కడే ఫైరింగ్ చేసి చంపారు. డెడ్ బాడీ మీద బుల్లెట్లు కూడా దిగాయి. ఇంకా అంటే ఎవరో పగతూ చంపినట్లున్నారు. ఏ లవ్ అఫేర్ అయ్యుంటుంది. ఈమె పెళ్లి చేసుకుందాం అని అడిగుంటుంది. అది నచ్చక ఆ లవ్వర్ గాడు చంపేసుంటాడు. బాగానే ఆలోచిస్తున్నావు. ఇంకో విషయం, ఈ ఏరియా చూడు, ఓపెన్ గా ఉంది. జనమే లేరు. సీసీ కెమెరాలు లేవు. దీని అర్థమేంటి? ఎవరో ప్లాన్ ప్రకారం ఇక్కడ మర్డర్ చేసినట్లున్నారు. అవును సార్, చూస్తుంటే అలాగే ఉంది. డిటెక్టివ్స్ కు డెడ్ బాడీ దగ్గర ఓ సెల్ ఫోన్ కనిపించింది. ప్రభాకర్ కు కాల్ చేసిన డిటెక్టివ్ శంకర్ విషయం చెప్పాడు. సెల్ ఫోన్ ఆధారంగా చనిపోయిందెవరో తెలిసిందే. పేరు రుచిత. హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. రుచిత భర్త ప్రభాకర్ సిటీలో సొంతంగా జిమ్ నడుపుతున్నాడు. డిటెక్టివ్స్ ఓ కిడ్నాప్ కేసును డీల్ చేస్తుంటే ప్రభాకర్ వాళ్ళ ఆఫీస్కి వచ్చాడు. సార్, నేను ప్రభాకర్ని, రుచిత హస్బెండ్ ని. మీరేనా ప్రభాకర్ అంటే? కమ్ టు ద పాయింట్. రుచితను ఎవరు చంపుంటారని మీరు అనుకుంటున్నారు? ఏమో సార్, ఐ డోంట్ నో. మేము ఎవరి జోలికి వెళ్లేవాళ్లం కాదు. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది కాబట్టి వాళ్ళ ఆఫీసులో ఏమైనా జరిగిందేమో. సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్లిన శంకర్ అక్కడ సీఈఓ జగన్నాథ్ తో పాటు ఉద్యోగుల్ని కూడా ఆరా తీశాడు.
సీసీ ఫుటేజ్ ఎక్కడా? ఫుటేజ్ చెక్ చేయగా ఎలాంటి అనుమానమూ రాలేదు. మర్డర్ జరిగిన రోజు రుచిత ఆఫీసులో ఎప్పట్లాగే తన పని తాను చేసినట్లు క్లియర్గా తెలుస్తోంది. రోజులాగే రాత్రి 7 గంటలకు రుచిత ఆఫీసు నుంచి బయటకు వెళ్లిపోయింది. గోపి, మనమిక్కడ 2 పాయింట్లు గమనించాలి. పాయింట్ 1, రుచిత ఆఫీస్ నుంచి వెళ్లిన గంటలోపే మర్డర్ జరిగింది. పాయింట్ 2, మాదాపూర్లో ఇల్లున్న రుచిత అటు వెళ్లకుండా హైటెక్ సిటీ అవుట్స్కట్స్ కు ఎందుకెళ్లిందో తెలియాలి. సార్, ఎవరైనా ఆమెను చంపేసి డెడ్ బాడీని అక్కడికి తీసుకెళ్లి పడేశారేమో. ఎస్, ఏమైనా జరుగుండొచ్చు. బట్ ఆ గంటలో ఏం జరిగిందన్నది తేలాలి. హత్యకు కారణమేంటో తెలుసుకోవాలి. రుచిత హత్య మిస్టరీగా మారింది. సాధారణంగా ప్రీ ప్లాన్ మర్డర్ కేసుల్లోనే మిస్టరీ ఉంటుంది. ఈ కేసును డిటెక్టివ్స్ ఎలా డీల్ చేసి